గట్టుకుపోయిన స్వార్థం అనేది వస్తే అక్కడ ఎట్లా మిగతా వాళ్ళు భరించలేరు, ఏదో స్టేజ్లో వెళ్ళిపోతారంటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి పదవికి ఆస్పిరెంట్గా రాహుల్ గాంధీని ఎలాగైనా బలంగా ముందుకు దోయాలనే తాపత్రయం. 250 సీట్లు పోటీ చేయడానికి శక్తి లేనటువంటి పార్టీ నా గతంలో 450 సీట్లకు ఎప్పుడు తక్కువ పోటీ చేయాల, కానీ మొన్న ఇండియా కూటమిలో భాగంగా 250కి పరిమితం అవుతామని ఒప్పుకోవాల్సిన స్థితి 3 రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత. అంత దుస్థితికి వచ్చిన తర్వాత కూడా ఇంకా తగ్గని తాతల నేతులు దాగినటువంటి వాసనలు చూడండి, మేము గొప్పగా మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం గాంధీ కుటుంబం అంటే అయిపోయింది దాని చరిత్ర. నిలబడలేకపోయారు మీరు. కొత్త రాజకీయం వచ్చింది, కొత్త మార్పులు జరిగినాయి. నేను మొన్న కూడా చెప్పినట్టున్నా, ఆయన ఎవరు రాజ్దీప్ సర్దేశాయి కూడా స్పష్టంగా అన్నది ఏంటంటే ఈరోజు 21వ శతాబ్దపు రాజకీయాలను కరెక్ట్గా అర్థం చేసుకుంది బీజేపీ అని చెప్పి ఆయన అమెరికా పోయినప్పుడు, ఫస్ట్ మోడీ గారు అమెరికా పోయినప్పుడు ఈయన కవర్ చేయడానికి వెళ్ళారు. రాజ్దీప్ సర్దేశాయి మ్యాడిసన్ స్క్వేర్లో కవర్ చేయడానికి వెళ్తే అక్కడ జనాలు ఈయన కొంచెం ఈయన మీదకి అగ్రెసివ్గా వచ్చారు. ఎందుకంటే రాజ్దీప్ సర్దేశాయి మోడీకి అగెనెస్ట్గా ఉంటుంది, దీనిలో ఆయన అగెనెస్ట్గా వస్తే ఆయన మీదకి అగ్రెసివ్గా వస్తే అప్పుడు ఒక మోడీ అనుయాయులు, మోడీ అంటే ఇష్టపడే వ్యక్తి పక్క తీసుకెళ్ళి ఈయన చెప్పాడు, మేము ఎదురు చూస్తున్న మూమెంట్ చాలా హిస్టారిక్ మూమెంట్ మాకు ఇది, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయి సర్ది చెప్పి పంపాడు. అది దాన్నంతా గుర్తు చేసుకుంటా రాజకీయం మారింది. 21వ శతాబ్దంలో కొత్త నమూనాలో నడుస్తున్న వ్యవహారాలు, ఎజెండాలు మారిపోతున్నాయి అని అది అర్థం చేసుకోవట్లే కాంగ్రెస్ పార్టీ. ఒక్క బీజేపీ మాత్రమే 21వ శతాబ్దంలో ఈ రాజకీయాలకు సిద్ధంగా ఉందనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పాడు రాజ్దీప్ సర్దేశాయి. ఆయనేం బీజేపీ కాదు, బీజేపీని వ్యతిరేకించాడు, దానికి కోపానికి కూడా గురయ్యాడు, ఆగ్రహానికి కూడా గురయ్యాడు. కాబట్టి స్పష్టంగా ఏంటంటే ఈ మార్పుల్ని గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికేమీ చేయలేదు. సరే ఇప్పుడు అద్వానీ గారికి ఇది కాబట్టి దాన్ని ఒప్పుకోవాల్సింది ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే నా రాజకీయాలు భిన్నంగా అవుతుంది, అద్వానీకి ఎలా ఇస్తారని మాట్లాడితే అది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశ చరిత్ర ఒక ప్రవాహం లాంటిది. ఈ ప్రవాహంలో రకరకాల దశలో రకరకాల రాజకీయాలు నడుస్తుంటాయి, రకరకాలు ఉన్నాయి. మరి అట్లా అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందిరాగాంధీకి ఎందుకు ఇచ్చారని ఇప్పుడు ప్రశ్న వేయచ్చు. ఏంటంటే అట్లా వేయటానికి వెళ్ళలేదు. చరిత్రలో ఆ దశలో ప్రజలు అది కోరుకున్నారు. అది కాదనుకున్నప్పుడు వేరేది వస్తుంది. కాబట్టి దాన్ని గౌరవించి తీరాల్సిందే. ప్రజలు అది కోరుకుంటున్నారు కాబట్టి దానికి అంతవరకు ఓకే. విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఎవరికే ఉన్నా కానీ అద్వానీ గారికి ఇవ్వటం, అద్వానీ స్టేచర్ కూడా సరిపోద్ది, దానికి సందేహమే లేదు దానికి. సరే ఆ రోజు మురళీ మనోహర్ జోషి గారి కూడా ఎంతో పాటు రామజన్మభూమి విషయంలో ఫైట్ చేస్తున్నారు ఆయన. అది చివరి అంకంలో అంటే ఇది మోడీ స్వార్థం అనుకోవచ్చా, లేకుంటే బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ఉన్న పలంగా అద్వానీ గారికి ఈ రకమైన గౌరవం నిజంగా రైట్, అద్వానీ గారికి యాప్టు వారికి ఇవ్వాల్సిందే. అంటే చాలా తెలివైన వాళ్ళు మోడీ ఎప్పుడు మీకు అద్వానీని ఆయన అవమానిస్తున్నారన్నప్పుడు కానీ, అద్వానీకి ఆయన నమస్కారం కూడా పెట్టలేదు, ఆయన చూసి చూడనట్లు వెళ్ళిపోయారు. ఇట్లా రకరకాల విషయాల్లో మొన్న రామ మందిరానికి కూడా ఆహ్వానం పంపారు, రకరకాల గొడవలు వచ్చినా మోడీ ఎప్పుడు నోరు తెచ్చి ఏ ప్రశ్నకి జవాబు చెప్పాల. చెప్పుంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు ఈ అవార్డు ఇచ్చినప్పుడు అది బయటికి తీసి ఆయన అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు ఇచ్చాడు ఎన్నికల కోసం అంటారు. ఏమీ అనకుండా అవార్డు ఇచ్చి కామ్గా ఆయన పని ఆయన చేసుకుపోతుంటే జనాలకు అసలు కన్ఫ్యూజన్ వస్తుంది. ఈయన నిజంగా అద్వానీని అవమానించాడా మనం అనుకున్నామా? అవును, చాలాసార్లు మోడీ గారి వ్యూహం ఏంటంటే ఏది మాట్లాడు ఏది జవాబు చెప్పడు. అది ఇప్పుడు పనిచేస్తుంది.